వెల్కమ్ టు నందనా చిట్టారెడ్డి ఛానల్. నేను ఈరోజు నువ్వుల లడ్డు చేద్దాము అనేసి అనుకుంటా ఉన్నాను. దాని రెసిపీ గురించి మీతోటి డిస్కస్ చేద్దాము అనేసి చూస్తున్నాను. నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ తెల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను వేసుకుంటున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అనేసి అంటే ఈ వైట్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు దాన్ని చేయాలి. అంటే జస్ట్ లైక్ చుట్టుపట అనేంత వరకు కూడాను మనం దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నేను కొంచెం గీ వేసుకున్నాను అనమాట. ఒక చిన్న స్పూను గీ ఏదైతే ఉందో ఆ గీ వేసుకున్నాను. ఓకే, మనకి మంచి ఫ్లేవర్ రావటం కోసం అనమాట. ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. కోసం ఆల్రెడీ నేను నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని వేపేసుకొని ఉంచాను. ఇవి చల్ల అయ్యాయి. ఇప్పుడు నేను దీనికి 1.5 గ్లాస్ మీకు చూపించాను కదా, 1.5 గ్లాస్ ఏదైతే ఉందో దాని నువ్వులు వేసాను. నెక్స్ట్ కొన్ని ఏవైతే ఉన్నాయో పల్లీలు గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకొని ఆ పై పొట్టు తీసేసేసి వేసేసుకుంటున్నాను ఒక మిక్సీలో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ నువ్వులుండలు ఏవైతే ఉన్నాయో ఈ నువ్వుల్లో మనకి కావాల్సినంత మినరల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఐరన్, కాల్షియము ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది మకర సంక్రాంతి ఏదైతే ఉందో దానికి ఫేమస్గా నువ్వులు, బెల్లము ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. ఫైనల్గా ఏంటి అని అంటే దే గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ అనమాట. అంటే ఏంటి అని అంటే కొత్త పంటలు వస్తున్నాయి. మకర సంక్రాంతి అంటేనే మనకు తెలిసింది ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి, ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణం జరుగుతుంది కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అనేసి అంటున్నాము. సో ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే సీజన్ అనేది చేంజ్ అవుతుంది. సో సీజన్ చేంజ్ అవ్వటం వల్ల డే టైం అనేది పెరుగుతుంది, నైట్ టైం అనేది తక్కువ అవుతుంది. ఈ టైంలో మనకి కొత్త బియ్యము, కొత్త పంటలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మనము నేచర్తో కలిపి గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకున్నాం. సో ఈ కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్లో ఏం చేస్తారంటే నువ్వులు నెక్స్ట్ బెల్లము ఏదైతే ఉందో వీటిని మిక్సీ చేసేసి ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. అంటే సంతోషాన్ని ఏదైతే ఉందో దాన్ని పంచుకుంటారు. కానీ సైంటిఫిక్గా ఏంటి అనేసి అంటే ఇందులో మనకు కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఇందులో పీనట్స్ వేసాను కొన్ని, అండ్ టేస్ట్ కోసం ఉండటం కోసం అనేసి క్యాష్యూ నట్స్, ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ అండ్ బాదాం ఏదైతే ఉందో దీన్ని ఒక గుప్పెడు, రెండింటిని కూడాను నేను గీ ఏదైతే ఉందో అందులో ఫ్రై చేసేసుకొని వేసేసాను. దీంతో పాటు ఒక 4 ఇలాచీ ఏదైతే ఉందో ఈ 4 ఇలాచీని ఇందులో వేసేస్తున్నాను అనమాట. దీన్ని వేసేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ నువ్వులు కూడాను ఇందులో వేసేసి ముందుగా వీటిని ఏం చేస్తానంటే నేను కొంచెం కోర్స్ పౌడర్గా దీన్ని నేను మిక్సీ వేసుకుంటాను అనమాట. సో ఇందులో ఏంటి అని అంటే మనకు కావాల్సిన మినరల్స్ సైంటిఫిక్గా చూడాలి అని అంటే ఈ టైం పీరియడ్లో మనకి ఏంటి అని అంటే బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కాల్షియం డెఫిషియన్సీ వల్ల. అంటే మీకు తెలుసు సన్లో నుండి మనకు వైటమిన్ డి వస్తుంది అని చెప్పేసి. అంటే ఏంటి అనేసి అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రాడియేట్ అవ్వటం వల్ల కొలికాల్స్ట్రాల్గా అవుతుంది. అది D3గా ఫామ్ అయ్యి మన బోన్ స్ట్రెంగ్త్, టీత్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం కోసం. ఈ చలికాలంలో మనకి ఈ సూర్యుడు ఎక్కువగా ఉండకపోవటం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే కాల్షియం ఏదైతే ఉందో అది, కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది మెటబాలిజం సరిగ్గా జరగదు. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నామంటే వీటిని మనం తీసుకుంటున్నాము. ఆటోమేటిక్గా దీన్ని ఒకరినొకరిని షేర్ చేసుకుంటూ ఇది మన బాడీలో తీసుకోవడం వల్ల కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వితౌట్ జగరీ అంటే బెల్లం వేయకుండా నేను దీన్ని ముందు కోర్స్గా పౌడర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను కోర్స్గా పల్సీగా ఏంటది మన నువ్వు పప్పు, నెక్స్ట్ జీడిపప్పు, నెక్స్ట్ బాదం పప్పు, కొంచెం ఇలాచి, అలాగే కొన్ని పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని పల్సీగా చేసుకొని నేను ఈ గ్లాస్లో 1.5 గ్లాస్ నువ్వు పప్పు తీసుకున్నాను కాబట్టి దీనికి ఏం చేశానంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ జగ్రీ ఏదైతే ఉందో బెల్లం ఏదైతే ఉందో దాన్ని వేసుకొని దీన్ని ఏం చేశానంటే కోర్స్గా నేను
ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని నేను ఉండలు చుట్టుకుంటాను. ఓకే, ఈ కలుపుకున్న పిండి ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట. కొంతమంది దీన్ని పాకంతో కూడాను చేస్తారు. పాకం కొంచెం కనుక ముదురు పాకమైనట్లయితే గట్టి పడిపోతుంది. సో గట్టి పడిన వాళ్ళు అంటే మీన్స్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ గట్టిగా ఉన్న దాన్ని తినలేరు కాబట్టి ఇది మెత్తగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేసి దాన్ని ఇలా ఉండలు చుట్టుకుంటున్నాను. సో ఇది ఉండ రెడీ అయిపోయింది. ఇలా ఉండలు చుట్టేసేసుకొని దీన్ని మనము ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి రోజుకొకటి తిన్నా కూడాను మన బాడీకి కావాల్సిన ఆ రోజుకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వచ్చేస్తాయి. సో సమ్ పీపుల్ అంటే అమ్మాయిలు కొంతమంది పీసీఓఎస్ పీసీఓడి ఏదైతే ఉందో దాంతో సఫర్ అవుతున్నప్పుడు సో అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి సో ఏ మంత్కి ఆ మంత్ అలా వచ్చేస్తుంది. అలాగే ఇందులో మనకి మినరల్స్ ఉండటం వల్ల స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి కూడాను ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న బెల్లం ఏదైతే ఉందో అందులో మనకి ఐరన్ కంటెంట్ ఉంది. సో మనకి బ్లడ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన హీమోగ్లోబిన్లో ఉన్న హీమ్ ఏదైతే ఉందో అది మనకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి కావాల్సిన అంటే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో పల్లీలు కానీ లేదా మనకు కావాల్సిన లినోలిక్ యాసిడ్స్, స్టీరిక్ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి ఈ గ్రౌండ్ నట్, నెక్స్ట్ మన క్యాష్యూ నట్స్, నెక్స్ట్ ఆల్మండ్ నట్స్ ఏవైతే ఉన్నాయో, బాదాం ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ షుగర్ టేస్ట్ చూసుకోండి. ఒకవేళ స్వీట్ కనుక మీకు తక్కువైంది అనేసి అనిపిస్తే మీకు కొంచెం షుగర్ ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఇలా మిక్సీలో వేసేసుకొని కలుపుకొని తినేసేయచ్చు అనమాట. అంటే నేను ఇక్కడ ఏంటంటే టోటల్గా నేను బెల్లం ఏదైతే ఉందో బెల్లంతో చేశాను. ఎందుకు బెల్లంతో చేశాను అని అంటే షుగర్ ఏదైతే ఉందో కొంతమంది పీపుల్ డయాబెటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ తీసుకోవడం వల్ల షుగర్తో ఉన్నవి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా దాని మెటబాలిజం జరిగిపోయి మనకి అక్కడ అంటే గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో ఎక్కువైపోతుంది. అదే బెల్లం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి. దీంట్లో ఉన్న అంటే షుగర్ కేన్ నుండి వచ్చే ఏదైతే ఫ్రక్టోజ్ ఏదైతే ఉందో, సుక్రోజ్ ఏదైతే ఉందో, సుక్రోజ్ ఉంటుంది. ఇది షుగర్ కేన్ నుండి వస్తుంది కాబట్టి బెల్లం, ఇందులో సుక్రోజ్ ఉంటుంది. సో సుక్రోజ్ మనకి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి తర్వాత మనకి వెళ్ళాలి బాడీలో కంటే ఇట్ టేక్ సమ్ టైం పీరియడ్ అనమాట. కాబట్టి మనకి ఏంటి అని అంటే బెల్లం బదులు అంటే షుగర్ బదులు బెల్లం తీసుకోవాలి అనేసి అని అంటూ ఉంటారు. అఫ్కోర్స్ నేను ఒక ఫార్మసీ లెక్చరర్ కాబట్టి నాకు కొన్ని తెలుస్తుంది. సో నేను ఆయుర్వేదిక్ మాత్రం కాదండి, నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. సో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు అంటే నేచర్ ఏదైతే ఉందో నేచర్లో ఉన్న మన బాడీకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఎలా అవైలబుల్ అవుతాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేసి అని చెప్పడమే నా మెయిన్ ఏమంటారు ఉద్దేశం అనమాట. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అలాగే మీరు ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్ ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో చూడండి. ఒకవేళ మీరు దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఫుల్ వీడియో కోసం యూట్యూబ్ ఏదైతే ఉందో కింద ఇచ్చిన యూట్యూబ్ లింక్ దాన్ని క్లిక్ చేసేసి యూట్యూబ్లో కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. ఓకే, సో సైన్ ఆఫ్ యువర్ నందన.